ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. రెడ్డి అనకూడదు, పాపం నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది. ప్రకాష్, వాడు వీడు తేల్చుకుందామని చెప్పావు. నేను చెప్తా అన్నా నీకు నాకు మధ్య యుద్ధం. ఇది జీవితకాలం. రాజకీయంగా అయినా సరే, దేంతోనైనా సరే, జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వేటాడతా, నిన్ను 100% వేటాడతా. లేని ఆరోపణలు చేసి సమాజంలో నా గౌరవానికి భంగం కలిగించిన నిన్ను, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు చేసే రాజకీయ పోరాటం ఎలా చేస్తావో నేను చూస్తా. ఇంత నీచ చరిత్ర కలిగిన నువ్వు నా గురించి మాట్లాడతావా? దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, మా తాతల ఎమ్మెల్యేలో మా నాన్న ఎమ్మెల్యేనో కాదు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టపడి స్థాయికి వచ్చే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల ఆశీస్సులతో 4 పదవులు అని చెప్పేసి నువ్వు 4 పదవులు అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను గర్వంగా చెప్పుకునే 5వ పదవి ఉంది. ఇప్పుడున్న పదవులు కాల పరిమితి అయితే ఉండొచ్చు, పోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, పసుపు సైనికుణ్ణి, ప్రాణం ఉన్నంత వరకు పసుపు జెండాను మోసేటువంటి సైనికుని గర్వంగా చెప్తా. ఇది నా మొదటి పదవి, 5వ పదవి. నేను గర్వంగా చెప్పగలను. ప్రకాష్, రోజు ఇద్దరు రోడ్డు మీదకి వచ్చినారు. ఇద్దరు, ప్రకాష్ రెడ్డి, ఇంకొక ఆయన, పేరెందుకు చెప్పాలే, పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్దాం అనుకున్నా. వీళ్ళిద్దరికి ఒకే సారూప్యం ఉంది. ఒకరు రెడ్డి సోదరుడి ఇంట్లో ఉండి ఇల్లు ఖాళీ చేయకుండా బాడిగీకున్నటువంటి వ్యక్తి, ఇంకొక అతను కురవ సోదరుడి ఇంట్లో ఉండి బాడిగీకోకుండా ఇల్లు ఖాళీ చేయనటువంటి వ్యక్తి. ఈరోజు వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తాండ్రు. ఇద్దరు కలిసి ఒకే చోటే ఉన్నారనుకుంటా. ఎవరు ఎక్కువ రోజులు బాడిగీకుండా ఉన్నామో అని చెప్పి సిగ్గుందా అసలు? ప్రజాప్రతినిధులుగా ఉండి రాజకీయాల్లో ఆదర్శంగా సమాజంలో ఉండాల్సినటువంటి మనం ఇంటికి నమ్మి ఇల్లు బాడిగలకు ఇస్తే బాడిగలు కట్టకుండా, మున్సిపాలిటీకి డబ్బులు కట్టకుండా ఆ ఓనర్లని చుక్కని చూపించిన మీరు ఇద్దరు వచ్చి పోరాటం చేస్తా అంటే సిగ్గనిపించలేదా మీకు అసలు? ప్రకాష్ రెడ్డి, నీ కుటుంబ చరిత్ర, మీ అన్నది ఇంకో చరిత్ర ఉంది. 800 రూపాయల కోసం లారీ డ్రైవర్తో తన్నలు తిన్నటువంటి నీ సోదరుడి చరిత్ర. 800 కోసం ప్రకాష్ సోదరుడు లారీ డ్రైవర్తో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఇది తెలుసో తెలీదో మీ అందరికీ? తెలుసో తెలీదో? ప్రకాష్, నేను ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నా. హెచ్చరిక అనుకుంటావో ఏమనుకుంటావో, ఈ పోరాటం నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వరి గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అన్నా సరా ఖబర్దార్ తోపుదుర్తి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. నీకు చేతనైంది చేసుకో. భయపడే కులంలో పుట్టలే. మహా అయితే నువ్వు పొట్టేలు నరికించావో లేదా కోడి కోసింటావో. దున్నపోతు తల నరికే దొమ్మ పొగరున్న కులంలో పుట్టా ప్రకాష్. భయం అనేది నాకు తెలీదు. పోరాటమే ఊపిరిగా ఇంతవరకు వచ్చా. నీలాంటి ఉడత ఊపుగాలని ఎంతో మందిని చూసా. భయపడే ప్రసక్తే లేదు. ఈ రోజు నుంచి ఈ రాయలసీమ ఫ్యాక్షన్ చరిత్రలో కానీ, గొడవల్లో కానీ రెడ్డికి గొడవ ఉండొచ్చు, రెడ్డికి కమ్మకి గొడవ ఉండొచ్చు, మాదిగకి రెడ్డికి గొడవ. నువ్వు ఫ్యాక్షన్ అని పేరు పెట్టుకుంటావో, ఏం పేరు పెట్టుకుంటావో, ఎంఎస్ రాజు మాదిగా, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అని నేను అనను. ఆ సామాజిక వర్గం బాధపడుతుంది, వాళ్ళు నిజంగానే బాధపడుతున్నారు. ఇలాంటి నీచ్ కమింగ్ ఆ కులంలో పుట్టడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నాడని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతా ఉంటే, పరిశ్రమలు ఒకవైపు, రాజధాని ఒకవైపు, టార్గెట్ లోకేష్ అని ఆ కూత నీ నోటి నుంచి వచ్చే ముందు
ఎంఎస్ రాజు గుర్తుకు రావాలి ప్రకాష్, ఎంఎస్ రాజు గుర్తుకు రావాలి. నీ టార్గెట్ లోకేషా, మాతో తెలుసుకోవా నీ మగతనం ఏందో. నీ కథ చూస్తా అని స్థాయిని మరిచి కేవలం ఉనికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉనికిని కోల్పోయి ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలం నారా లోకేష్ గారిని మాట్లాడితే లేదా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే ఉనికిలో ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందనేటువంటి భ్రమంలో నారా లోకేష్ గారి మీద, శాసనసభ్యుల మీద అసత్యపు ఆరోపణలు చేయడం జరిగింది. సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మా యువనేత నారా లోకేష్ గారి మీద అసత్యపు ఆరోపణలు చేస్తే ఖండించాల్సినటువంటి బాధ్యత, తిరుగుబాటు చేయాల్సినటువంటి బాధ్యత, మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నాకుంది. నా శాసనసభ్యుల మీద మాట్లాడినప్పుడు, మా యువనేత నారా లోకేష్ గారి మీద మాట్లాడినప్పుడు నువ్వు ఇష్టానుసారం మాట్లాడితే నీలాంటి వాడిని చంపాల్సినటువంటి అవసరం, దౌర్భాగ్యం నారా లోకేష్ గారికి ఎందుకు ఉంటుందని చెప్పడం జరిగింది. ఏ ఆరోపణలు అయితే చేశావో ఆ ఆరోపణలు నిరూపించు, నీకు గురువారం వరకు సమయం ఇస్తాను అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. నా విల్లా ఎక్కడుంది, నా పార్టీ ఆఫీస్ స్థలం నాకు ఇప్పించు, నా బెంగళూరులో ఎక్కడ స్థలాలు ఉన్నాయో ఇప్పించు, ఇంకా నా గురించి ఏమేమి మాట్లాడావు అవి నిరూపించు అని నేను సవాల్ విసరడం జరిగింది. నీ ఇంటికి నేను ముష్టి యుద్ధానికి వస్తానని చెప్పలే, దీన్ని నువ్వు నోరు పారేసుకొని నేను నా ఆత్మగౌరవం కోసం నేను మాట్లాడితే ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పేసి మళ్ళీ నీ కుటుంబ సభ్యులు నువ్వు మాట్లాడతావు. రెడ్లు ఈ అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో తరిమేల నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, జేసీ నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, అనంత వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి, దాడితోట నాగిరెడ్డి గారి దగ్గర నుంచి, ప్రస్తుతం ఉన్న అనంత వెంకటరామరెడ్డి గారు కూడా సీనియర్ రాజకీయ నాయకులు. ఏ రోజు మా గంజిలో ఉప్పు చూసి కుళ్ళుకోలేదే, ఏ రోజు వాళ్ళు మా మీద పడి ఏడవలేదే. జిల్లా అభివృద్ధి మీద వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ముద్ర ఉంది. మా పల్లె రఘునాథ్ రెడ్డి గారు, ఎంతోమంది రెడ్లు రాజకీయాల్లో హుందాతనంగా ఉన్నారు. నీలాగా చిల్లర రాజకీయాలు, ఉనికి కోసం అసత్యాలు, అబద్ధాలు ఏ రెడ్డి శాసనసభ్యులు మాట్లాడలేదే. నువ్వు మాట్లాడిన అసత్యపు ఆరోపణలు నేను తిప్పికొట్టా. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులు ఉన్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులు ఉంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే నీ కులం నీకు అండగా రావాలన్నా, రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? రెడ్డి సామాజిక వర్గం గురించి నేను మాట్లాడలేదే, మాట్లాడను కూడా. నా ఎదుగుదలలో నాకు రెడ్డి మిత్రులు ఉన్నారు, నా ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసిన రెడ్డి మిత్రులు ఉన్నారు, ఇప్పటికీ రెడ్డి మిత్రులు ఉన్నారు. ఈరోజు నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు కూడా నా రెడ్డి మిత్రులే పంపించారు.